అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఎంసెట్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చాము. ఎంసెట్ ఎగ్జాము మా అబ్బాయి రాస్తున్నాడు. ఆ సెంటర్ ఇది. పిల్లలందరూ పాపం ఎండలో ఆటోలలో బైకుల్లో నడిచి వచ్చేవాళ్ళు, బస్సులకు వచ్చేవాళ్ళు, ఎవరి వెసులుబాటును బట్టి వాళ్ళు వచ్చారండి. పాపం పిల్లలు చాలా కష్టపడుతున్నారు. అందరు ఇట్లా వచ్చి ఇక్కడ ఈ సెంటర్ దగ్గర పడింది మా అబ్బాయికి కూడా. అలాగే చెప్పాను కదా, నెల్లూరులో పెద్ద ఆవిడ కింద పడ్డాడు, హాస్పిటల్కి తీసుకెళ్ళామని. వాడిని ఇక్కడ వదిలేసి ఎగ్జామ్ రాసేలోపు మేము హాస్పిటల్లో చూపించుకొని వద్దామని చెప్పేసి బయలుదేరాము. ఇదిగోండి, పాపం జారి పడిపోయిందంట. అందుకనేసి వీడిని ఇట్లా హాస్పిటల్లో చూపించేసి ఈలోపు ఎగ్జామ్ రాస్తాడు కదా వాడు, ఆ లోపు వెళ్ళిపోదాము అని అనుకున్నాము. ఫ్రాక్చర్ అయిందంట, ఆపరేషన్ చేయాలని చెప్పారు. మరి ఎలా అనేది చూడాలి. ఇంట్లో అందరితో మాట్లాడి చేయించాలి కదా, అది మన ఒక్కరి డెసిషన్ కాదు కదా. మా వదిన వాళ్ళ అత్తగారు ఆవిడ. మళ్ళీ ఇంకా ఇక్కడ ఓపీ కోసం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. ఈ హాస్పిటల్స్లో సగం వెయిట్ చేసేసరికి నీరసం వచ్చేస్తుంది. హాస్పిటల్ అయితే బాగుంది, కొత్తగా కట్టినట్టున్నారు, నీట్గా బాగుంది. డాక్టర్ గారు కూడా చాలా ఓపికగా చూసి మనకి అన్ని సజెషన్స్ ఇచ్చి వివరంగా అన్నీ చెప్పి పంపించారు. జీకే స్పెషాలిటీ హాస్పిటల్ అట, కృష్ణయ్య అని ఉంది అక్కడ బోర్డు. సార్ పేరు కూడా అదేనట, ఎముకల స్పెషలిస్ట్ అంట. బాగా చూశారు. ఇంకా పెద్ద ఆవిడని అంతా చూపించుకొని తీసుకుని వెళ్తున్నాము రిటర్ను. అలాగే దారిలో ఇక్కడ నేను చెప్పాను కదా, ఇప్పుడు చేపలు అవి తీసుకుంటూ ఉంటామని. పాపం వాటర్ కాలువలో అట్లా తగ్గేసరికి ఇట్లా ట్యాంకీలో ఆక్సిజన్ పెట్టి ఆక్సిజన్లో వేస్తున్నారు వీళ్ళు భార్యాభర్త. చాలా బాగా క్లీన్ చేసి ఇచ్చింది. బాగా ఇక్కడే ఎప్పుడు తీసుకుంటూ ఉంటాము, అట్లా బాగా పరిచయము. రోడ్ సైడ్ పెట్టి ఇట్లా అమ్ముతుంటారు. ఎంత కష్టపడుతుంటారో కదండి. ఇట్లా ఇద్దరు కలిసి పని చేసే వాళ్ళని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. అలాగే అన్నీ నీట్గా కడిగిచ్చేసారు, కవర్కి వేసి. వాళ్ళకి డబ్బులు అవి ఇచ్చేసి అవి తీసుకొని మళ్ళీ బయలుదేరాము అక్కడి నుంచి. అలాగే దారిలో మామిడి తోపులు ఉన్నాయండి. మామిడి తోపుల దగ్గర కూడా మామిడి చెట్లు ఇట్లా మండీలుగా పెట్టేసి అమ్ముతున్నారు. ఆ మామిడి తోపుల దగ్గర కూడా మామిడికాయలు తీసుకున్నాము. పర్లేదు, బాగానే ఉన్నాయి. కాస్ట్ ఎక్కువ అనిపించింది. కలర్ అయితే బాగుంది. మరి లోపల టేస్ట్ ఎలా ఉంటుందో అని అనుకున్నాం, కానీ పర్లేదు. కాస్ట్ ఎక్కువ అనిపించింది కొంచెం. ఈ లైన్ మొత్తం అలాగే పెట్టున్నారండి ఈ మామిడి చెట్లు. ప్రతి ఒక్క తోట దగ్గర ఇట్లా బయట లేడీస్ పెట్టుకొని అమ్ముతున్నారు. ఈ సీజన్ ఉన్నంత వరకు వాళ్ళు ఆ తోటల్ని పాట పాడడం అంటారు కదా, అలా పాడుకుంటారంట. ఇంకా వీటిలో బయట పెట్టి అమ్ముతుంటారు. అట్లా ఆవిడనంతా చూపించుకొని దారిలో ఇవన్నీ తీసుకొని సాయంకాలానికైతే ఇంటికి వచ్చేసాము. ఇదిగోండి, ఇవన్నీ మామిడి తోటలు ఇట్లా రోడ్ సైడ్ ఉన్నాయి. అందరూ అలాగే పెట్టున్నారు. ఇదిగోండి, రోడ్డుకి ఇటు సైడు అటు సైడు రెండు వైపులా పెట్టున్నారు. ఇవాళకి ఇదేనండి వీడియో. ఉంటానండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ని మీకు